ద్రోణాచార్యుడికి కోపం వచ్చి ఆ గుర్రానికి కట్టిన ఆ కళ్ళాలని తీసుకొని తన కాళ్ళ కింద పెట్టి 2 చేతులతో బాణాలు తీసి భీముడి మీదకి వేస్తుండగా కొన్ని బాణాలని గురి చూచి భీముడి యొక్క తొడలని తగిలేటట్టుగా, కొన్ని బాణాలు భీముడి యొక్క కాళ్ళని తగిలేటట్టుగా, ఇంకొన్ని భీముడి యొక్క కుడి చెయ్యి ఎడమ చెయ్యికి తగిలేటట్టుగా బాణాలు వేసి అక్కడ ఉన్న ఈటలను బళ్ళాలను తీసి కూడా భీముడి మీదకు వేశాడు. ఇక భీముడు పరిస్థితి చాలా గందరగోళంగా తయారైంది. ఎందుకంటే ఆయన తొడల్లోకి బాణాలు దిగాయి, ఆయన కుడి చేతుల్లోకి ఎడమ చేతుల్లోకి బాణాలు దిగాయి. ఇది ఎప్పుడైతే ఇలాంటి ఒక పరాక్రమమైన యుద్ధాన్ని ఎన్నడూ చూడని ఆ ద్రోణుడు చేస్తున్న యుద్ధాన్ని, అంతే రథసారథి పడిపోయినప్పటికీ కళ్ళాలని తీసుకొని తన కాళ్ళ కింద పెట్టి గుర్రాలను నిగ్రహిస్తూ తను చేసిన యుద్ధాన్ని చూసి ఆ ధర్మరాజు యుధిష్ఠిరుడు భయపడ్డాడు. ఇక ఇమీడియట్లీ ధర్మరాజు చెప్పింది ఏంటంటే, భీముడికి సహాయం చేస్తూ దృష్టద్యుమ్న నువ్వు యుద్ధంలోకి వెళ్ళవలసినది అని ఆదేశించగానే ఆ భీముడి యొక్క వెనక భాగంలో నిలబడ్డ దృష్టద్యుమ్నుడు ముందుకు వచ్చి ఇంకా భీకరమైన యుద్ధం చేస్తూ ఇక ఆ ద్రోణాచార్యుడిని నిగ్రహించడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరందరూ ఊహించుకోండి, భీముడు తన యొక్క కాళ్ళల్లో తొడల్లో తన యొక్క చేతుల్లో బాణాలు గుచ్చుకొని ఉండగా పక్కనే నిలబడిన దృష్టద్యుమ్నుడు ద్రోణుడితో యుద్ధం చేస్తుండగా ద్రోణుడు కాళ్ళ కింద కళ్ళాలని గట్టిగా నొక్కి పట్టుకొని గుర్రాలని కంట్రోల్ చేస్తూ 2 చేతులతో ఆ ధనస్సుని పట్టుకొని ఆ బాణాలు వేస్తుంటే అదొక లోడెడ్ మిజైల్ గన్నులాగా ఆ దృష్టద్యుమ్నుడికి భీముడిని కొట్టేస్తుంది ఆ బాణాలు. అంటే ఇద్దరు కలిసి గురువైన ద్రోణాచార్యుడిని నిగ్రహించలేకపోతున్నారు. అది ద్రోణాచార్యుడి యొక్క వైభవం. ఎప్పుడైతే ద్రోణాచార్యుడు ఇంత భీకరమైన యుద్ధం చేస్తున్నాడో అసలు అతని యొక్క నైపుణ్యం ఏంటంటే, ద్రోణాచార్యుడు తలుచుకుంటే అసలు ఒక వ్యూహాన్ని ఎవరూ భేదించలేరు. అంటే ప్రతిరోజు నేను చెప్పాను, వ్యూహాన్ని భేదించి అర్జునుడు లోపలికి వెళ్తున్నాడు, భీముడు లోపలికి వెళ్తున్నాడు, అభిమన్యుడు లోపలికి వెళ్తున్నాడు. అలాంటిది 6వ రోజు ఆ క్రౌంచ వ్యూహంలో కొంగ యొక్క ముక్కు దగ్గర నిలబడ్డ ద్రోణాచార్యుడిని ఇద్దరు పరాక్రమమైన వీరులు దృష్టద్యుమ్నుడు భీముడు, అంటే ఒక పెద్ద శక్తి పాండవుల వైపు, వీళ్ళిద్దరూ కలిసి కూడా నిగ్రహించలేకుండా యుద్ధం చేస్తుంటే గంటల పాటు టైం వేస్ట్ అవుతుంది. ఈ వ్యూహాన్ని భేదించే టైంలో ఆ వెనకాల వైపు ఆ ఇంకా అటువైపు ఇటువైపు ఆ రెక్కల దగ్గర నించున్న వాళ్ళని భీష్ముడు కొట్టేస్తున్నాడు. భీష్ముడికి టైం ఇచ్చామంటే పిట్టల్ని కొట్టినట్టు పాండవుల సేనను కొట్టేస్తాడు.